పేరు చెప్పి ఉన్న మేరకు దాన్ని ఏదో బంగారు బాతు ఉంటుంది చూసారా, బంగారు బాతు గోడుగుడ్లన్నీ ఒకసారి మింగేద్దాం అన్నట్టుగా, బంగారు బాతు గుడ్లన్నీ ఒకసారి మింగేద్దాం అన్నట్టుగా దొరికిన మేరకు సింగరేణిని తినేసి సింగరేణి దొరికిన సంపద మొత్తం ఒకసారి లాగేసేసి సింగరేణికి నష్టాలు వచ్చింది నడవదని క్లోజ్ చేద్దామని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. నేను మొన్న చూశాను, 40 తర్వాత సింగరేణి ఉండదని లెక్కలు చెప్తున్నారు నాకు. 40 అంటే ఎప్పుడు? ఇవాళ ఈ తారీఖు ఏ తారీఖు? 26. అంటే ఇంక 14 ఏళ్ళు ద్వారా సింగరేణి ఉండదా? వీళ్ళు పాపాత్మలా, దుర్మార్గులా, పుణ్యాత్మలా, లేకపోతే మనుషులు కార్మికుల కోసం వచ్చిన అధికారులా, లేకపోతే అధికారులు ఇది నడిపేటువంటి మంత్రులు వాళ్ళ స్వభావం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడాను. నష్టం వస్తుందంటే కార్మికులు కాదు నష్టం. ఆ నష్టానికి కారణం మీరే, మీ అధికారుల నష్టం, మీ రాజకీయ నాయకుల నష్టం, మీ మంత్రుల వల్ల నష్టం. 54,000 కోట్లు 56,000 కోట్లు సింగరేణికి అప్పు ఉంటే ఆ నష్టం ఎవడి వల్ల వచ్చింది? అందుకని ఏదో పేరు చెప్పి సింగరేణిని, ఆ కుక్కను చంపాలంటే ఇది పిచ్చి కుక్క అనే పేరు చెప్పి చంపితే కుదరదు. దాన్ని ఎలా బతికించాలో ఆలోచన చేయండి. లోయర్ క్వాలిటీ కోల్ ఉంటే దాన్ని ఎలా శుద్ధి చేయాలో ఆలోచన చేయండి. దాన్ని ఏ వ్యాపారానికి అవకాశం ఉంటే దాన్ని పట్టుకోండి, వాళ్ళకి సేల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా సింగరేణిని బతికించుకుంటే ఈ సింగరేణి తెలంగాణ సమాజం మొత్తాన్ని బతికిస్తుంది. తెలంగాణలో ఏకైక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక పెద్ద పరిశ్రమ, పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏదైనా ఉందంటే సింగరేణి. ఇప్పుడు తెలంగాణ భాగంలోకి వచ్చింది.